తేలాల్సిన సందర్భం. హ్మ్. ప్రజలు కూడా తేల్చుకోవాల్సిన సందర్భం. హ్మ్. అంటే అమరావతి అనేటువంటి దాన్ని మొదట చంద్రబాబు ఏం చెప్పారు? అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని చెప్పారు. హ్మ్. మళ్ళీ హైదరాబాద్ లాంటి తప్పు చేయనన్నాడు ఆయన. 2014 ఎలక్షన్స్ ముందు తప్పు చేయనన్నాడు. అవును. చెప్పి హ్మ్. హైదరాబాద్ నేను కేంద్రీకృతం చేయడం, దాంతో మనం వచ్చేసాం, యువతలకు రావాల్సి వచ్చింది. హ్మ్. నేను ఈ దఫా అట్లా చేయను, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చేస్తానన్నాడు. హ్మ్. అన్న మనిషి అందుకోసం దానికి సాక్ష్యంగా ఏం చేశాడు? హ్మ్. రిపబ్లిక్ డే ఒకసారి ఉత్తరాంధ్రలో పెడితే, విశాఖలో పెడితే, అవును. ఓసారి కర్నూలులో హ్మ్. ఆగస్టు 15 పెడితే, అట్లాగా అన్ని ప్రాంతాల్లో అన్ని నడుపుకుంటూ వచ్చాడు. ఈవెన్ క్యాబినెట్ కూడా అక్కడ ఒకసారి పెట్టుకొచ్చాడు. హ్మ్. తద్వారా ఏంటి, ఆయా ప్రాంతాల్లో ఒక ఆశలు రేకెత్తించాడు. ఓకే. హ్మ్. నేను అప్పుడు చాలా అభిమానించాను. హ్మ్. హ్మ్. ఎందుకంటే మంచి పాలసీ ఇస్తున్నాడు ఇతను హ్మ్. అవును. అని చెప్పి. అలా మంచిది. ఆ, అవును. హ్మ్. తీరా చూస్తే ఒక్కసారిగా అమరావతి కేంద్రీకృత అభివృద్ధి అనగానే హ్మ్. మళ్ళీ అది కూడా నవనగరాలు అక్కడే అంటాం. అవును. హ్మ్. తను గనక తెలివైనోడై ఉంటే నవనగరాలు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నగరం, హ్మ్. అమరావతి రాజధాని అని ఉంటే హ్మ్. జనం కూడా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. అది అతను చేసిన తప్పు. అవును. ఇప్పుడు దాని మీద ఇతను ఏం చెప్తున్నాడు? ఎస్, విశాఖ బేస్డ్గా అంటే సిటీ ఇప్పుడు గ్రహించింది ఏంటి జగన్ కూడా, హ్మ్. 3 క్యాపిటల్స్ ద్వారా అభివృద్ధి చెందుతామని కాదు. అవును. విశాఖ. ఇతను దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మిగతా ప్రాంతాల వాళ్ళ చేత పాజిటివ్ అనిపించుకోవడం కోసం హ్మ్. 3 రాజధానులు